చాలామందికి ఒక క్వశ్చన్ ఉంటుంది. సో నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, లేదంటే నా క్వాలిఫికేషన్ బీఎస్సీ ఆర్ నా క్వాలిఫికేషన్ బీకామ్, నా క్వాలిఫికేషన్ మెకానికల్, నా క్వాలిఫికేషన్ సివిల్ ఇంజనీర్. సో నేను ఏ టెక్నాలజీని చూస్ చేసుకోవాలి నేను కెరియర్లోకి మూవ్ అవ్వాలనుకున్నప్పుడు, లేదు నేను ఐటీలోకి మూవ్ అవ్వాలనుకుంటున్నాను, సో నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ని బట్టి నేను ఏ టెక్నాలజీ చూస్ చేసుకోవాలి, ఇది చాలామందికి ఉన్న క్వశ్చను. సో ఈ క్వశ్చన్ గురించి సో మనం ఎలా చూస్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ దినేష్ రెడ్డి వారి. మనం టాపిక్లోకి వచ్చామంటే టెక్నాలజీకి వచ్చినప్పుడు మీరు బ్లైండ్గా అయితే వెళ్ళొద్దండి. సో మెనీ పారామీటర్స్ యూ నీడ్ టు చెక్ బిఫోర్ చూసింగ్ యువర్ టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు ఈసీఐ అయ్యుండొచ్చు, మెకానికల్ అయ్యుండొచ్చు, సివిల్ అయ్యుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అందరికీ మీకు కోడింగ్ అనేది సెట్ అవ్వదు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది, కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కోడింగ్ మీద డెఫినెట్గా వెళ్ళొచ్చు. లేదు మీకు అడ్మిన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, అడ్మిన్ టైప్ వెళ్ళొచ్చు, అడ్మిన్ రిలేటెడ్ మీద వెళ్ళొచ్చు. సో లేదు మీకు సపోర్ట్ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, సపోర్ట్ జాబ్స్ మీద వెళ్ళొచ్చు. సో కామన్గా జనరిక్గా అంటే అందరూ కోడింగ్ మీదకే వెళ్ళాలని రూల్ ఏం లేదు. సో మీకు అందులోనే చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఐటీలోనే చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ అడ్మిన్ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి, టెస్టింగ్ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి, డెవలప్మెంట్ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి, అలాగే ఇవన్నీ కోడింగ్ రిలేటెడ్. సో ఫంక్షనాలిటీ మీద కూడా జాబ్స్ ఉంటాయి. సో నాన్ కోడింగ్, సో లైక్ బిజినెస్ అనలిస్ట్ ఉంటుంది, చేంజ్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఫంక్షనాలిటీ రిలేటెడ్ స్క్రమ్ మేనేజర్ ఉంటారు. సో ఇవన్నీ లైక్ ఫంక్షనాలిటీ రిలేటెడ్ ఉంటుంది. సో మీరు చూస్ చేసుకునేటప్పుడు మీరు దేనికి సెట్ అవుతారు. సో మీరు ఛాలెంజింగ్గా కోడింగ్ చేయగలుగుతాను, సో నేను దీన్ని ఛాలెంజ్గా తీసుకొని నేను ఫాస్ట్ లర్నరు, సో ఓకే నాకు కోడింగ్ బాగా అర్థమవుద్ది అనుకున్నప్పుడు సమ్ టైమ్స్ సో ఉంటారు, ఈసీ వాళ్ళు ఉంటారు, మెకానికల్ వాళ్ళు ఉంటారు, సివిల్ వాళ్ళు ఉంటారు. కొంతమంది కోడింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాళ్ళు ఈజీగా కోడింగ్ని అర్థం చేసుకొని కోడింగ్ మీద కెరియర్ చూస్ చేసుకోవచ్చు. లేదు ఐ డోంట్ వాంట్ ద కోడింగ్, నేర్చుకునే ఇంటెన్షన్ లేదు, వాట్ ఎవర్, సో నాకు ఒక 1 month ఆర్ 2 months నేర్చుకుంటే సరిపోతుంది. సో ఐ డోంట్ వాంటెడ్ టు లర్న్ లైక్ 2 months వన్స్ 3 months వన్స్ అప్గ్రేడ్ చేయాలి తలుచుకోలేదు అనుకున్నప్పుడు, సో నాకు స్టాండర్డైజ్డ్గా ఉండాలి నా జాబ్, నాకు టెన్షన్స్ ఉండకూడదు అనుకున్నప్పుడు అడ్మిన్ రిలేటెడ్ జాబ్స్ ఉన్నాయి, అవి రిపీటెడ్ వర్క్ ఉంటుంది. అలాగైతే 1 or 2 months మీరు ఏ వర్క్ అయితే చేస్తారో సేమ్ వర్క్ మీరు రిపీటెడ్గా చేస్తూ ఉంటారు. సో లేదు నాకు ఇంకా ఈజీగా జాబ్ కావాలి అంటే టెస్టింగ్ మీద ఉంటుంది, కొన్ని ఆటోమేషన్ టెస్టింగ్స్ ఉన్నాయి, ఆటోమేషన్ టెస్టింగ్ మీద మీరు చూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అవసరం లేదు నాకు, సో నేను ప్రొడక్షన్ సపోర్ట్ మీద వెళ్తాను అంటే దేనికి ఛాలెంజెస్ ఉంటాయి. ప్రొడక్షన్ సపోర్ట్ మీద వెళ్తే మీకు 24/7 షిఫ్ట్స్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది, కాకపోతే వర్క్ అయితే ఈజీగా ఉంటుంది. అలాగే ప్యాకేజెస్ కూడా సో మీరు అనుకున్నంత గొప్పగా అయితే ఏమి ఉండదు, లిమిటెడ్గా మీడియం ప్యాకేజెస్ అనేది ఉంటాయి ప్రొడక్షన్ సపోర్ట్ మీద. సో ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే మీ మెంటాలిటీ బట్టి మీరు దేనికైతే సెట్ అవుతారు అండ్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో డెఫినెట్గా మీరు టెక్నాలజీ అనేది చూస్ చేసుకోవాలండి. సో మీరు మోర్ ఇన్ఫర్మేషన్ ఈ టాపిక్ మీద మీకేమన్నా ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి అంటే సో కింద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి, మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సో దే విల్ గైడ్ యూ ఇన్ యువర్ కెరియర్ పాత్. థ్యాంక్ యూ.